బ్రేకింగ్ చూస్తున్నాం. సన్బర్న్ కార్యక్రమంపై మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వాహకులతో పాటు బుక్ మై షో పై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు అనుమతులు తీసుకోకుండా ఈవెంట్ ఏర్పాట్లు చేసుకోవడమే కాకుండా టికెట్లు విక్రయించడంపై కేసు నమోదైంది. హైటెక్ సిటీలోని యోలో ఏరియాను ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్ చేశారు. అనుమతి లేకపోయినా టికెట్లు అమ్ముకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ అయింది. గతంలోనూ న్యూ ఇయర్ సన్బర్న్ కార్యక్రమం అనేక వివాదాలకు కారణమైంది. ఇక ఈ ఈవెంట్లో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతి ఇవ్వొద్దంటూ 2017లోనే కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఈవెంట్ కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి యువత హాజరవుతూ ఉంటారు. యువత ఆసక్తిని సన్బర్న్ నిర్వాహకులు క్యాష్ చేసుకుంటున్నారు. ఆన్లైన్లో టికెట్ల అమ్మకంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు సుమంత్ బుక్ మై షో నిర్వాహకులను పిలిపించి సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు పోలీసులు ఈవెంట్ నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో సన్బర్న్ కార్యక్రమంపై సందిగ్ధత నెలకొంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సన్బర్న్ కార్యక్రమంపై మాధాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఈవెంట్ నిర్వాహకులతో పాటు బుక్ మై షోపై కూడా కేసు నమోదు చేశారు. పోలీసులు అనుమతి తీసుకోకుండా ఈవెంట్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా టికెట్లు విక్రయించడంపై కేసు నమోదైంది. హైటెక్ సిటీలోని యోలో ఏరియాను ఈవెంట్ కోసం నిర్వాహకులు బుక్ చేశారు. అయితే అనుమతి లేకపోయినా టికెట్లు అమ్ముకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్ అయింది. గతంలోనూ న్యూ ఇయర్ సన్బర్న్ కార్యక్రమం అనేక వివాదాలకు కారణమైంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజశేఖర్, ఏదైతే సన్బర్న్ కి సంబంధించి అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలోనే ఈరోజు పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. సన్బర్న్ కి సంబంధించి ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుంటున్నారో బుక్ మై షో మీద చర్యలు తీసుకుంది. ఎవరైతే సన్బర్న్ సంబంధించి అనేక వివాదాలు, గతంలో కూడా అనేక వివాదాలు ఉన్నాయి. ఈ షోకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ షో మీద కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇదేంటంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ షో ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ అనమాట. చాలా పెద్ద ఎత్తున హైఫై రేంజ్ లో ఈ సౌండ్ సిస్టమ్ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఉండబోతుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక ఇప్పుడైతే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి చాలా సీరియస్ గా చర్యలు చేపడుతుంది. అందులో భాగంగానే ఇలాంటి ఈవెంట్స్ మీద కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా మొన్న జరిగిన పోలీస్ కమిషనర్ల సమావేశంలో కూడా మూడు కమిషనరేట్ల పోలీసులు కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి ఒక హెచ్చరిక లాంటివి చేశారు. ఎక్కడా కూడా ఈ న్యూ ఇయర్ కి సంబంధించి వేడుకలకు అనుమతులు ఇవ్వడానికి వీల్లేదు, ఎక్కడా కూడా డ్రగ్స్ కు సంబంధించి ఏ విధంగా కూడా కనిపించడానికి వీల్లేదని చెప్పి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సన్బర్న్ అనేది ఏదైతుందో ఇది పెద్ద ఒక మ్యూజిక్ సిస్టమ్. కానీ ఈ మ్యూజిక్ సిస్టమ్ ని డాన్స్ సిస్టమ్ అడ్డం పెట్టుకుని సన్బర్న్ ఈ ఈవెంట్ లో మనకి డ్రగ్స్, మాదక ద్రవ్యాలు చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని చెప్పేసి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఈ సన్బర్న్ ఈవెంట్స్ లో అనేక రకాలుగా మత్తు పదార్థాలు విక్రయించడం జరిగింది. అదేవిధంగా అక్కడ దాడులు జరగడం జరిగింది. ఒక వ్యక్తిని మర్డర్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి సన్బర్న్ ఏవైతే షోలు ఉన్నాయో ఆ షోలకి అనుమతి ఇవ్వరాదంటూ పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో బుక్ మై షో మీద ఈరోజు పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది. అసలు ఎలా ఈవెంట్ ని కండక్ట్ చేస్తారు, పోలీసులు అనుమతి లేకుండా ఎలా ఈ టికెట్లు అమ్ముతారని చెప్పేసి కూడా పోలీసులు చాలా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా పోలీసులు ఏ విధమైన అనుమతి ఇవ్వలేదని చెప్పేసి కూడా పోలీసులు స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ సన్బర్న్ అనేది చాలా మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు దీన్ని బ్యాన్ చేశాయి. ఇదైతే 2007లో మన గోవా ఈ సన్బర్న్ ఈవెంట్ కోసము ఈ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. కానీ అక్కడ 9 ఏళ్ళు జరిగింది. కానీ ఆ తర్వాత గోవాలో కూడా దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా గోవా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు ఈ సన్బర్న్ ఈవెంట్ ని బ్యాన్ చేసాయి. కానీ ఒక్క మన తెలంగాణలో ఈ సన్బర్న్ ఈవెంట్ జరుగుతుంది. ఎందుకు అంటే గతంలో ప్రభుత్వం ఏదైతుందో బీఆర్ఎస్ ప్రభుత్వము దీనికి అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇవ్వడం కాదు, పూర్తి బందోబస్తు మధ్య ఈ కార్యక్రమాలు కొనసాగించింది. దాని మీద అప్పట్లో అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఎందుకంటే ఈ ఈవెంట్ ముసుగులో 100 కోట్ల రూపాయల
మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అన్ని కూడా సరఫరా అవుతున్నాయి. తద్వారా యువతను డ్రగ్స్ మహమ్మారికి గురి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకోసం ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది. ఒక సన్బానే కాదు, ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఎవరైనా సరే ముందస్తు అనుమతులు తీసుకోవాలి. వేడుకలు నిర్వహించాలంటే ఖచ్చితంగా అనుమతులు ఉండాల్సిందే. అనుమతులు లేని వాటి మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్పేసి పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, ఎవరు టికెట్లు విక్రయించినా వారి మీద చాలా సీరియస్ గా చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. రైట్ అంటే మనకి మాట్లాడుకున్నట్టు న్యూ ఇయర్ వేడుకలు కూడా త్వరలోనే ఉన్నాయి. సో పబ్బుల పైన యథేచ్ఛగా బయట జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి అంటే న్యూ ఇయర్కి సంబంధించి సో అలాంటి వీటి మీద ఏమైనా సర్క్యులర్స్ ఏమైనా జారీ చేసే అవకాశం ఉందా పోలీసులు ఈ రోజు రేపట్లో ఏమైనా అలాంటి సమాచారం ఏమైనా అందుతుందా మనకి? ఎందుకంటే ప్రధానంగా ముందు నుంచి కూడా ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఏమైనా విధి విధానాల్లో పూర్తి స్థాయిలో ఎంతవరకు వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. సో అలాంటిది ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రాజశేఖర్ ముందు నుంచి మనం చూస్తున్నాం కదా, ఏదైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి. అంతేకాదు లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, డ్రగ్స్ విషయంలో కావచ్చు చాలా కఠినంగా ఈ ప్రభుత్వం ఉండబోతుందని చెప్పేసి పదే పదే చెప్పారు. ఏదైతే మొన్న మూడు కమిషనర్లతో కావచ్చు, అదేవిధంగా నిన్న జిల్లా ఎస్పీలతో కావచ్చు జరిగిన సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డ్రగ్స్ అనేది కనిపించకూడదు, వినిపించకూడదని. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ ఉండబోదు, రాజీ పడకూడదని చెప్పేసి కూడా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రానున్నది మనకి న్యూ ఇయర్ వేడుకలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కమిషనరేట్లతో సమావేశం అయ్యారు. వాళ్ళకి ఒక గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవరు ఈవెంట్ చేసినా ఖచ్చితంగా పోలీసుల అనుమతి ఉండాల్సిందే. పోలీసుల అనుమతి లేకపోతే ఏ ఈవెంట్ కూడా జరపడానికి వీల్లేదు. పోలీసులు కూడా అంతే కఠినంగా వ్యవహరించాలి. ఏ ఈవెంట్ పర్మిషన్ ఇచ్చినా వారికి తగు సూచనలు చేయాలి. అక్కడ ఎలాంటి మాదక ద్రవ్యాలు వినియోగం కలిగినా వారి మీద వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలి అని చెప్పేసి కూడా చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి వాళ్ళకి పోలీస్ కమిషనరేట్లకు చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మనకి ఇటు హైదరాబాద్ కమిషనర్ కావచ్చు, సైబరాబాద్ కమిషనర్ కావచ్చు, రాచకొండ కమిషనర్ కావచ్చు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే మనకి హైదరాబాద్ కమిషనరేట్ ని పక్కకు పెడితే మిగతా రాచకొండ కమిషనరేట్ కావచ్చు, లేకుంటే సైబరాబాద్ కమిషనరేట్ ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోనే చాలా ఎక్కువగా ఈవెంట్స్ జరుగుతాయి. ఎందుకంటే ఈ రెండు కూడా నగర శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా మనకి క్లబ్బులు కావచ్చు, లేకుంటే డిస్కోటెక్లు కావచ్చు, అదేవిధంగా ఇతర ఈవెంట్స్ చేసుకునే అన్ని సంస్థలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నగరవాసులు ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడానికి కూడా ఈ హైదరాబాద్ అవుట్స్కట్స్ కి వెళ్తుంటారు. కాబట్టి అక్కడ ఇలాంటి డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం గతంలో కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసులకు అనుమానం కూడా ఉంది. అయితే గతంలో అనుమతులకు సంబంధించి కాస్త లిబరల్ గా వ్యవహరించినప్పటికీ ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గానే తీసుకుంది. పర్మిషన్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇస్తే గనక ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఎవరన్నా డ్రగ్స్ వాడకం గట్రా ఉంటే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించడానికి వీలు లేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న కమిషనర్ల సమావేశంలో స్పష్టం చేయడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు కూడా బయటకు వచ్చి మొన్ననే ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఏ చిన్న ఈవెంట్ చేసినా ఖచ్చితంగా ఫంక్షన్ హాల్స్ లో పెట్టుకున్నా, లేకపోతే ఒక 4-5 గ్యాదర్ చేసి ఒక ఫంక్షన్ చేయాలనుకున్నా ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకపోతే ఎటువంటి ఈవెంట్ అయినా సరే, లేకపోతే ఎటువంటి షోనైనా సరే వాటి మీద వెంటనే చర్యలు తీసుకుంటాం, అది జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి పోలీసులు పదే హెచ్చరికలు జారీ చేశారు. సో ఎవరైనా సరే ఇంకా న్యూ ఇయర్కి ఇంకో వారం రోజులు టైం ఉంది కాబట్టి అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకున్న తర్వాత పోలీసులు అనుమతి ఇస్తేనే ఈ షో జరపాలి అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఈవెంట్ న్యూ ఇయర్ వేడుకలు జరపాలనుకుంటున్నారో వారికి సంబంధించిన డేటా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తమ దగ్గర పెట్టుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఇంతకు ముందు వారి మీద కేసులు కానీ ఆ వ్యక్తుల మీద కానీ కేసులు ఉంటే కనుక వాటికి అనుమతి ఇవ్వకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.